పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం యొక్క ప్రభావం ప్రత్యక్షంగా మన వంటింట్లోకి వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ధరల పెరుగుదల రూపంలో ప్రభావం ప్రస్తుతంగా కనిపిస్తుంది. 80% మన దేశం అవసరాల కోసం గ్యాస్, పెట్రోల్, డీజిల్ అవసరాల కోసం విదేశాల మీద ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 60 ఎల్‌పీజీ సిలిండర్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరని రూ. 60 పెంచగా కమర్షియల్ గ్యాస్ ధరల్ని రూ. 115 దాకా పెంచింది. అయితే ఎక్కడ కూడా సరఫరాలో ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న కమర్షియల్ గ్యాస్ దీన్ని మాత్రం కొరత విధిస్తూ డొమెస్టిక్ గ్యాస్ అంటే గృహ అవసరాల కోసం వాడేటటువంటి గ్యాస్లో ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామంటున్నా కానీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే స్పష్టంగా హైదరాబాద్ లాంటి చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. హైదరాబాద్లో ఇప్పుడే కొత్త సిలిండర్కి సంబంధించిన బుకింగ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొత్త బుకింగ్ తీసుకున్న కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. కొత్తగా బుకింగ్ అయ్యేటటువంటి వాళ్ళకి ఒకే సిలిండర్ ఇస్తున్నారు. డబుల్ సిలిండర్ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒక రీఫిల్ కావాలంటే గ్యాస్ మనకు అయిపోయింది, కావాలి కొత్తగా సిలిండర్ కావాలి అని అంటే వెంటనే 24 గంటల్లో సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ దాని మీద బుకింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా 30 రోజుల గడువు విధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రకమైనటువంటి నిబంధనలు కొత్తగా గ్యాస్ ఏజెన్సీలకు గ్యాసులు మనకు ఇప్పుడు తెలుపుతున్నారు. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సప్లై ఇంతకుముందు కూడా బుకింగ్ చేసిన తర్వాత 24 అవర్స్కి మేము సప్లై చేసేవాళ్ళం. ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత నాకు పెట్రోలియం ప్రోడక్ట్ సప్లై కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం డిసైడ్ చేసిందంటే డొమెస్టిక్ గ్యాస్కు మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటట్టు రెగ్యులర్గా సప్లై కావాలి, ఏ ప్రాబ్లం లేకుండా. అందుకని ఇప్పుడు కాకంటే కొన్ని రిస్ట్రిక్షన్లు పెట్టారు. ఇంతకుముందు ఈవేళ సిలిండర్ తీసుకుంటే 15 రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రస్తుత పరిస్థితిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈవేళ సిలిండర్ తీసుకుంటే మళ్ళీ బుక్ చేయాలంటే 30 రోజుల తర్వాతనే బుక్ చేయాలి. తర్వాత రెండవ సిలిండర్ ఇంతకుముందు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా. ఇప్పుడు రెండవ సిలిండర్ అనేది మొత్తం కంప్లీట్ స్టాప్ చేశారు. అంటే ఈ సిచ్యువేషన్ను బట్టి కొత్త కనెక్షన్ ఎవరన్నా కావాలని అడిగితే కొత్త కనెక్షన్ ఇమీడియట్గానే ఇస్తున్నాం, దానికి ఇబ్బంది ఏం లేదు. సో గ్యాస్ సప్లై బాగానే ఉంటుంది. ఈవేళ బుక్ చేసిన వాళ్ళకు రేపే సిలిండర్ సప్లై చేయగలిగే పరిస్థితి ప్రస్తుతం వరకు ఉంది. సో డొమెస్టిక్ గ్యాస్ సప్లైకి ఇబ్బంది ఏమి ఉండదు. కమర్షియల్ గ్యాస్ వరకు వచ్చేటప్పటికి సో ఈ గ్యాస్ సప్లై అన్ని ప్రాబ్లం వస్తాయి కదా. అంటే ముందు చూపుతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే డొమెస్టిక్ గ్యాస్ సప్లైకి ఇబ్బంది లేకుండా ఉండటానికని కమర్షియల్ గ్యాస్ సప్లైది కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఈ హాస్పిటల్స్, తర్వాత కాలేజెస్, స్కూల్స్, ఇటువంటి వాటికి గ్యాస్ సప్లై, కమర్షియల్ గ్యాస్ సప్లై వాళ్ళకి సప్లై అవుతుంది. ఎందుకంటే ఎసెన్షియల్ సర్వీస్ కదా అవన్నీ. ఈ కమర్షియల్ హోటల్స్ ఇట్లాంటి వాటికి అయితే సప్లై రిస్ట్రిక్ట్ చేసింది. సో ఈ గ్యాస్ సప్లై ఒకవేళ అక్కడి నుంచి కానీ సప్లై బాగానే వస్తే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. లేదంటే ప్రస్తుతం వరకు అయితే ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ కొరత లేదని చెప్తున్నా బుకింగ్లకు సంబంధించి ఇప్పటికే రేషనింగ్ అయితే మొదలైంది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ సప్లైలో మనం మెరుగ్గా ఉంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం మంగళూరు లేదా వైజాగ్లో వీటన్నిటిలో నుంచి కూడా హైదరాబాద్కు వీటికి గ్యాస్ సప్లై పైప్ లైన్ ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై లేదంటే హోటల్ ప్రాంతాల్లో హోటళ్ళు ఇవన్నీ కూడా గ్యాస్ సప్లై లేకపోవడంతో మేము మా కార్యకలాపాలని కొనసాగించలేమని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హోటల్ ఇప్పటికైతే హైదరాబాద్లో మెనూలో కొంత కొరతతోనే అయినా హోటల్ ఎక్కడ కూడా బంద్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఏమీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొరతలో ఎన్ని రోజులు ఇలా సరఫరా కొరతతో హోటళ్ళు కానీ ఇవన్నీ కూడా నడుస్తాయనేటువంటి పరిస్థితి, అనిశ్చితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్లో ఉండేటటువంటి వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేయకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు.